హలో అండి, నేను సాయి లక్ష్మి బీఏ స్టూడెంట్ని. ఇవాళ వీడియో అబౌట్ బీఎడ్ అనమాట. అసలు బీఎడ్ అంటే ఏంటి, బీఎడ్కి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎవరు ఎగ్జామ్ రాయాలి, ఏం రాయాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్, వాట్ ఈస్ బీఎడ్? బీఎడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బీఎడ్ డ్యూరేషన్ 2 years, 4 semesters. అండ్ సెమిస్టర్ వైజ్ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఇయర్లో సెమ్ 1 అండ్ సెమ్ 2, సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 3 అండ్ సెమ్ 4 అనమాట. అండ్ మనం బీఎడ్ చేయాలంటే ఫస్ట్ టీఎస్ ఎట్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అండ్ బీఎడ్ చేయాలంటే ఫస్ట్ మన ఎలిజిబిలిటీ డిగ్రీ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. డిగ్రీలో బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్ ఏదైనా చేసి ఉండాలి. అండ్ టీఎస్ సెట్కి మంచిగా ప్రిపేర్ అవి రాయండి. ఎందుకంటే ఎక్కువ స్కోర్ ఉందనుకో మన గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడ్సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు కౌన్సిలింగ్ ఉంటుంది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. కౌన్సిలింగ్లో మనకి సీట్ వచ్చిందంటే స్కాలర్షిప్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలో స్కాలర్షిప్ అనేది ఉండదు. అండ్ కౌన్సిలింగ్ తర్వాత మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బేస్డ్ ఆన్ మన ర్యాంక్ బట్టి మనకి సీట్ అనేది కాలేజెస్లో అలాట్ చేయడం జరుగుతుంది. బీఎడ్ చేయడం వల్ల మనం పేపర్ 2 టెట్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ డిఎస్సి రాయొచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సెమిస్టర్ 1 సబ్జెక్ట్ వైజ్ చూసినట్టయితే ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్, కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1. అంటే ఇది మనం కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడే మన మెథడాలజీ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 2, ఇది మనం కాలేజ్లోకి వచ్చాక మనకు చెప్తారనమాట. ఇంగ్లీష్, తెలుగు ఇలా సెకండ్ మెథడాలజీ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ 1 మెథడాలజీ 1 బయాలజీ ఆర్ మ్యాథ్స్ ఆర్ సోషల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో మొత్తం 7 సబ్జెక్ట్స్ మనకి సెమిస్టర్ 1లో ఉంటాయి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎగ్జామ్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కన్నా ఇక్కడ చూద్దాన్ని. సో ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 3 hours, 70 marks ఇన్ ఎగ్జామ్. అండ్ ఇంటర్నల్ 30 marks, టోటల్ 100 అనమాట. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ మెజర్మెంట్, కంటెంట్ కమ్ మెథడాలజీ 1, మెథడాలజీ 2 కూడా 3 hours, 70 marks, 30 marks ఇంటర్నల్, టోటల్ 100 ఉంటుంది అనమాట. అండ్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఇవి 1.5 hours మనం ఎగ్జామ్ రాస్తాము. 35 marks అనమాట. ఇంటర్నల్ 15 marks యాడ్ చేస్తారు మన కాలేజ్ నుంచే. అండ్ టోటల్ 50 marks. సెమిస్టర్ 2 రికార్డ్స్ చూసినట్టయితే స్కూల్ అబ్జర్వేషన్ 5 days అనమాట. మన కాలేజ్ వాళ్ళే కొన్ని స్కూల్స్ అలాట్ చేసి పంపిస్తారు. 5 days ఉంటుంది మ్యాక్సిమం. 7 సబ్జెక్ట్స్కి 7 అసైన్మెంట్స్. అండ్ అబ్జర్వేషన్ రికార్డ్ 5 days స్కూల్కి వెళ్తాం కదా, అందులో మనం స్కూల్లో ఏం అబ్జర్వ్ చేస్తాం, టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ టాపిక్స్ టీచర్ 5 days ఎక్స్ప్లెయిన్ చేసినారు అన్నది మనం ఇక్కడ అబ్జర్వేషన్ రికార్డ్లో రాయాలి. టీచింగ్ రికార్డ్స్ మెథడాలజీ 1, 2 రాయాలి. అండ్ టోటల్ 10 records అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ 1 person కన్నా 1 student కన్నా ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సెమిస్టర్ 2 వైజ్ సబ్జెక్ట్స్ చూస్తే సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్, కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్, ఇది మెథడ్ 1, బయో ఆర్ మ్యాథ్స్ ఆర్ సోషల్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 2, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఏ సబ్జెక్ట్స్ అయినా. అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్. అండ్ ఎగ్జామ్ ఎన్ని గంటలు అండ్ మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ చూసినట్టయితే సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 3 hours, 70 marks మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ మార్క్స్ మన కాలేజ్ నుంచి 30 అండ్ టోటల్ 100 అనమాట. అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మెథడ్ 1, మెథడ్ 2 ఇవి కూడా 3 hours, 70 marks, ఇంటర్నల్ 30 marks మన కాలేజ్ నుంచి వస్తాయి. అండ్ 100 టోటల్ అనమాట. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇవి జనరల్ టాపిక్స్ అనమాట, అందరికి ఉంటాయి. 1.5 hours, 35 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ 15, టోటల్ 50 marks. అండ్ సెమిస్టర్ 2కి సబ్జెక్ట్ రికార్డ్స్ చూసినట్టయితే మెథడాలజీ, పీరియడ్ ప్లాన్స్, అంటే మనం కంటెంట్ కమ్ పెడగాలజీ స్కూల్ సబ్జెక్ట్ 1 and 2 ఏం సెలెక్ట్ చేసుకున్నాము వాటికి పీరియడ్ ప్లాన్స్,
ఈ సబ్జెక్ట్కి 10 రాయాల్సి ఉంటుంది. అండ్ LRDs లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ 2 మెథడ్స్వి రాయాలి. అండ్ అసైన్మెంట్స్ 5. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 1. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్లో మన స్కూల్స్ మన సార్స్ వాళ్ళే కొంచెం టాపిక్స్ ఇస్తారనమాట. రైట్ అబౌట్ ఫెస్టివల్స్ ఆర్ ఎనీ ఆర్ట్స్ వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ బేస్ చేసుకొని మనం ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రికార్డ్ అనేది ప్రిపేర్ చేస్తాము. టోటల్ 10 రికార్డ్స్ అనమాట. అండ్ సెకండ్ సెమిస్టర్ నుంచి మనం టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి 28 days. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో మనం 5 days వెళ్తాము. అది జస్ట్ అబ్జర్వ్ చేస్తారు అనమాట. టీచర్స్ ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అని. అండ్ టీచింగ్ ప్రాక్టీస్ సెకండ్ సెమిస్టర్లో 28 days మనం స్కూల్లోకి వెళ్ళి టీచ్ చేయాలన్నమాట. టీచర్స్ వాళ్ళందరూ క్లాస్ రూమ్లోనే ఉంటారు. మనం కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని 28 days టీచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ సెమిస్టర్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ నా సెమిస్టర్ 3 సబ్జెక్ట్స్ చూసినట్టయితే పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, డిజిటల్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, సిటిజన్షిప్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ అండ్ ఎన్రోల్మెంట్ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్. సో వీటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే పాలసీ, హిస్టరీ అండ్ డిజిటల్ టెక్నాలజీ ఇవి 3 hours ఉంటాయి. 70 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ 30 ఇంటర్నల్ మార్క్స్, టోటల్ 100 అనమాట. అండ్ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, సిటిజన్షిప్ ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ ఇవి జస్ట్ 1.5 hour ఉంటుంది టైము. అండ్ 35 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 15 marks మనకి ఇంటర్నల్ కాలేజ్ నుంచి పంపిస్తారు. అండ్ టోటల్ 50 marks అనమాట. అండ్ సెమిస్టర్ 3 సబ్జెక్ట్స్ రికార్డ్స్ చూసినట్టయితే పీరియడ్ ప్లాన్స్ 20 రాస్తాము ఈచ్ సబ్జెక్ట్కి, ఈచ్ మెథడాలజీకి. అండ్ సెకండ్ సెమిస్టర్లో మనం ఓన్లీ 10 రాస్తాం అనమాట ఈచ్ సబ్జెక్ట్కి. అండ్ సెమిస్టర్ 3 వచ్చేసరికి ఈచ్ సబ్జెక్ట్కి 20 రాస్తాము. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, 5 అసైన్మెంట్స్. కేస్ స్టడీ రికార్డ్ మనకు సెమిస్టర్ 3లో ఉంటుంది. కేస్ స్టడీ అంటే ఏం లేదు, ఒక స్టూడెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్గా అనమాట. వాళ్ళ ఫేవరెట్, ఇంట్రెస్ట్, టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్స్ ఫేవరెట్, సో కంప్లీట్ డీటెయిల్ అబౌట్ ఏ స్టూడెంట్, అది కేస్ స్టడీలో ఉంటుంది. అండ్ SMC అండ్ PTA స్కూల్ మేనేజ్మెంట్ అండ్ కమిటీ, పేరెంట్ టీచింగ్ అసోసియేషన్ ఇది కూడా ఒక రికార్డ్ అనమాట. సో నాకు సెమిస్టర్ 3లో డిజిటల్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. బట్ అర్థమవుతుంది, సింపుల్గానే ఉంటుంది, పాస్ అవ్వచ్చు. బట్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది నాకు ఇది. సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోండి. B.Ed ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను ఎగ్జామ్లో టిప్స్ ఎలా రాయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. అండ్ సెమిస్టర్ 4 సబ్జెక్ట్స్ నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ నాకు సెమిస్టర్ 2లో ఎడ్యుకేషనల్ సైకాలజీ కొంచెం హార్డ్ అనిపించింది. అండ్ సెమిస్టర్ 1లో మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ నాకు ఇది కొంచెం కష్టం అనిపించింది. అండ్ చదివితే అర్థమవుతుంది. సో ఇదండి B.Edకి రిలేటెడ్ కంప్లీట్ వీడియో. సెమ్ 4 నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. B.Ed స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.